సప్పుడు వింటుంటే నాకే ఎగరబుద్ధి అవుతుంది. ఇక పూరగాలు గిరగాలు ఎంత ఎగురుతున్నారో. వెల్కమ్ టు తీన్మార్ వార్తలయ్యా. ఇక శనివారమే కదా నేనే వచ్చిన, అందుకనే ముందుగాల హెడ్లైన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అశాంతి నోబెల్కి ఎన్నికైన అశోక్ బాబు మ్యూజియంలో బుర్ర పెట్టాలని పెరుగుతున్న డిమాండ్. తెలుగు కీర్తిని తిరగరాసిన చంద్రబాబు దిశలేని దీక్షతోని సుడిపెట్టిన పచ్చవారు. ఒడిసిపోయిన బతుకమ్మ పండుగ ఊరువాడ జోరు మీద చేసిన గౌరమ్మ పూజ. పుట్టినరోజు వేడుకల పోరగాళ్ళ ఓవర్ యాక్షన్. బర్త్డే రోజే డెత్ డేకు దగ్గరైన చిన్నోడు. మునగ చెట్టు కంటే ఎదిగిన ముఖ్యమంత్రి అధిష్టానం కన్న తల్లితోని కత్తుల కోలాటం. జూ పార్కుల పొంటి జర్రంత జాగ్రత్త, మనిషి చూస్తే మాయమవుతున్న జనం. ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించిన తెలుగు తమ్ముళ్ళు, ఒక్కటే పార్టీల 2 స్టాళ్లతోనే అమ్మకం. పాడుబడ్డ లారీ టైర్లకు విపరీతమైన కొరత, పాతిన్ప సమాన్లోలకు ఉరుకొచ్చిన గిరాకీ. తెలుగు జాతికి కీర్తిని సంపాదించి పెట్టాలంటే మన తెలుగు తల్లి కలల బిడ్డ చంద్రబాబు నాయుడు సార్తోనే అవుతుందని అందరూ అనుకున్నారు. విజన్ 2020 అని తెలుగు గడ్డకు ఇంగ్లీష్ పేరు పెట్టినప్పుడే సారు ఎటువంటి గొప్ప మనిషో అర్థమైంది కొంతమందికి. నేను ముసలోని కదా, నాకేం ఎరకై పాడవుతుందని నిన్న మొన్న ఢిల్లీలో కూర్చున్నాక అర్థమైంది కొంత. సార్ విజన్ 20 420 అనేది చూసి మీరు కూడా తరించుండ్రి. మరి చంద్రబాబు నాయుడు సారు ఢిల్లీలో దిశలేని దీక్ష చేస్తుంటే తెలుగు జనానికి ఏం అక్కరకొచ్చిందో ఏమో తెలియదు కానీ ఏపీ భవన్ వాళ్ళను విలేకరులను మాత్రం సుడి పెట్టిండు అనుకోరాదు. తెలుగు జాతి కోసం ఐక్యత లేకుండా 5 రోజులకెళ్ళి కూడు తినకుండా ఏపీ భవన్లో కూర్చున్న సంగతి ఏమో కానీ పర్మిషన్ లేకుండా దీక్షకు దిగి తెలుగు పరువును మాత్రం పనంగా పెట్టిండు. నీ బాంచన్ జరమా ఏపీ భవన్లకెళ్ళి వెళ్ళిపోమని బతిలాడినరు. అయినా ఇన్లే. ఓ దిక్కు ఢిల్లీలో ఎలక్షన్ కోడ్ ఉన్నది సారో అని మొత్తుకున్నా లేదు తెలుగు జాతిలో పుట్టిన నేను ఇట్లనే రూల్స్ పాటించకుండా చేస్తా అని ఆడనే కూర్చున్నాడు. ఆఖరికి పోలీసు వాళ్ళు వచ్చి అమాంతం ఎత్తుకపోయి దవాఖానలో పడేసిండ్రు. చూడుండ్రి, సారు తెలుగు పరువును అంబులెన్స్ ఎక్కించేదాకా నిద్రపోలే, తిండి తినలే. ఏపీ భవన్ వాళ్ళకు ఢిల్లీ పోలీసు వాళ్ళకే కాదు, సారు వీలు దొరికినప్పుడల్లా ఢిల్లీలో వార్తలు రాసేటోళ్ళకు కూడా తెలుగు జాతి గొప్పతనం వివరించిండు. దీక్ష చేస్తున్నవట దేనికోసం సారు అని అడిగిన ప్రతి మనిషిని నీకు కొడుకులు ఎంతమంది అని పలకరిచ్చుడు పెట్టిండు. ఎంతమంది అయితే నీకెందుకు తెలుసుకొని చేసేదేమున్నది, 2 కొడుకులు అని చెప్తారు. ఇప్పుడు 2 పిల్లల ఎవరిని కోరుకుంటావు అంటాడు చూడు. మరి తాత, నువ్వు 2008లో తెలంగాణ పిల్లగాడు మంచోడంటివి కదా, ఇవాళ 2 పిల్లలు యాదకొచ్చినారు. ఇదమ్మా చంద్రబాబు సారు సిసలైన దీక్ష. వాళ్ళ అడుగుడు ఒకటైతే చెప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు. అంటే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టి తెలుగు జాతిలో పుట్టిన చంద్రబాబు గారు ఎంత గొప్పవాడనే ముచ్చట చెప్పుకొచ్చిండు అన్నట్టు. తెలుగు జాతిలోకెళ్ళి వచ్చిన లీడర్లు జాతి పరువును తీస్తేందుకు ఎంతకైనా తెగిడిస్తారని బయట పెట్టిన చంద్రన్న నిమ్మలంగా దవాఖానలో కూర్చున్నాడు. ఇప్పుడు ఏం మనసులో ఏమో పని. ఏహే, ఎక్కడెక్కడ పండితులను చూసుకుంటూ వచ్చినా నేను నా చిన్నతనంకి వెళ్ళి అపర పండితులను మాత్రం చూడలే. ఎట్లుంటారు అని ఎదురు చూసిన. ఎన్నటికైనా దర్శనం చేసుకోవాలని మస్తు అనలాడినా. నిన్న మొన్నటి దాకా ఏడ దొరకలే అపర పండితులు. కానీ ఇప్పుడు ఈ భూప్రపంచం మీద ఒక్కరు ఉన్నారట. అది కూడా మన రాష్ట్రంలోనే ఉన్నారని తెలుసుకున్నాను. అయ్యా, ఎట్లున్నాడో చూద్దామనిపిస్తుంది కాదు, మీకంటే ఎక్కువ నాకుంది. ఏంటి అశోక్ బాబు గారి బుర్రను లండన్ మ్యూజియంలో పెట్టాలన్న డిమాండ్ ఇంత పెరిగిపోతున్నది. ఎందుకంటే భారతదేశంలో ఎవ్వరు కనిపెట్టలేని ముచ్చట ఆయన కనిపెట్టిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద వేసిన మంత్రుల కమిటీలో ఎవ్వరికి రాజ్యాంగం అంటే ఏందో తెలియదట. అది ఒక మన అశోక్ బాబు గారి దివ్య దృష్టికి మాత్రమే తట్టిందంటే ఆయన బుర్ర చాలా గొప్పదన్నట్టే కదా. అందుకే మరి ఆయన బుర్రను లండన్ మ్యూజియంలో పెట్టాలని అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా జోక్ అనిపిస్తుంది కదా, జోకే. మరి అశోక్ బాబు గారు మళ్ళీ ఒక జోక్ వేసినట్టు ఇది. తెలంగాణ మీద వేసిన మంత్రుల కమిటీలో ఏకే ఆంటోనీ, చిదంబరం, ఆజాదు, నారాయణ స్వామి, షిండే అటువంటి వాళ్ళంతా దద్దమ్మలే. వాళ్ళకు రాజ్యాంగం అంటేనే తెలియదట. అగో మీరు నవ్వుకోవాల్సింది ఏం లేదు, నిజమే చెప్తున్నాం.
సార్ నిన్న మాట్లాడండి ఇదే ముచ్చట. వాళ్ళకు రాజ్యాంగం తెలియకుంటేనే దేశాన్ని వెళ్తున్నారా అన్న డౌట్ మీకు వస్తుంది. కానీ అశోక్ బాబు సార్ తెలియదు అన్నది మన భారత రాజ్యాంగం గురించి కాదు కదా, పాకిస్తాన్ రాజ్యాంగం గురించి అన్నాడు. సారు కట్టుబడి ఉన్నది మన రాజ్యాంగానికి కాదు, పాకిస్తాన్ రాజ్యాంగం కల్పించిన హక్కులను మాత్రమే అనుభవిస్తాడు. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రసాదించిన హక్కుల మీదనే బతుకుతుంటాడు సారు. మరి సార్ సొంత రాజ్యాంగం గురించి మన దేశ మంత్రులకు ఎట్లా తెలుస్తుందో చెప్పుండ్రి. భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అశోక్ బాబు గారు పనిచేస్తున్నాడని చాలా మంది తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సార్ ఇప్పుడు మన దేశ రాజ్యాంగ పరిధిలో లేడు, దయచేసి ఇది గమనించుకోవాలని కొంతమంది అంటున్నారు. కర్నూలు కోమటాయన చూస్తే ఇగో నాకు ఇట్లా అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే పనులు అంత ముద్దుగుంటాయి అన్నట్టు. కొంతమందికి నచ్చాయి ఆయన శాస్త్రాలు, కానీ నాకు మాత్రం మస్తు ఇష్టం. సారు బురదల పడ్డా భూమి మీద పడ్డా మస్తు ఇష్టపడతా అన్నట్టు. ఇక ఇవాళ కూడా ఎప్పటి లెక్కనే ఏదో ఏషంలో దర్శనం ఇచ్చిందట. ఏంది ఏం కథ మీరు కూడా చూడండి. ఇక వారెవ్వా, మన కర్నూలు రత్నానికి ఇన్నేళ్ల జ్ఞానోదయం అయినట్టుంది. ఇదెక్కడ రత్నం అనుకునేరు, మన 24 క్యారెట్ల రత్నం ఉన్నది కదా, గదే టీజీ వెంకటేశం గుప్తా గారు. ఆయనకే రత్నం అని పేరు పెట్టుకున్నారు అక్కడ జనం. ఆ సారు ఏమంటున్నాడంటే ప్రజలు దాల్చుకుంటే రాజులే దిగొస్తారట. నిజమేనా సారు? మళ్ళొకసారి చెప్పు. అంటే మీరు చూసే ఉంటారు, ఎన్నో రాజ్యాలు చాలా దేశాలు తలకిందలు అయిపోయినాయి. నీ బాంచన్ మంచిగా చెప్పినావు సార్. ఈ ముచ్చట 60 ఏండ్లకెళ్ళి కొట్లాడుతుంటేనే కదా ఇవాళ చంద్రబాబు సార్ దిగొచ్చింది, మీ అధిష్టానం దిగొచ్చింది, ఆఖరికి పసిగుడ్డు లాంటి జగన్ బాబు కూడా దిగొచ్చిండు. తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని చూసే కదా వీళ్ళంతా దిగొచ్చింది. ఇంకా మా ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం 24 క్యారెట్ గోల్డ్. అయ్యా ఏంది మళ్ళొకసారి చెప్పు మీరెవరు? మా ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం 24 క్యారెట్ గోల్డ్. వాజీవ్ ముచ్చట్ని చెప్పినావు. మీరు 24 క్యారెట్ల బంగారమే సారు. మీకు ఓట్లేసి గెలిపించిన జనం మాత్రం మసిబొగ్గు కంటే అధ్వానం అన్నట్టు. ఎందుకంటే మీరు మోసం ముచ్చట చెప్పి తెలంగాణను ఆపుతున్నామని ఓట్లేసుకొని గెలిచిండ్రు కాబట్టి మీరు బంగారం, మీ మాయమాటలు నమ్మి గెలిపించిండ్రు కాబట్టి జనం మసిబొగ్గులు అన్నట్టు. విన్నారా సార్ కథ ఎట్లున్నదో? రాష్ట్ర విభజనను ఆపే శక్తి సీమాంధ్రులకు ఉన్నదని చెప్తున్నాడు, కానీ సీమాంధ్రలు ఉన్న లీడర్లకు మాత్రం లేదని చెప్పేసిండు. ఇదివరదాకానేమో మేమే ఆపుతామని చెప్పుకొచ్చిండు. ఇవాళ జ్ఞానదంతం వచ్చినాక మాతోని కాదని తేల్చేసిండు. రాజ్యాలను కూల్చుడు ఉద్యమాలకు ఉంటుంది, ప్రజలను కూల్చుడు మీ అటువంటి 24 క్యారెట్లకు మాత్రమే ఉంటుందని చెప్పకనే చెప్పినందుకు ధన్యవాదాలు రత్నం గారు, ధన్యవాదాలు. అబ్బా, నాకైతే ఒక బాధ తప్పింది. మా మన్మరాలతోని బతుకమ్మ పండుగ వస్తే చాలు, ఓ పూలు కావాలి తాత, పూలు కావాలి తాత అని నా పంత నవ్వులుతుండే. కానీ ఇక బతుకమ్మ పండుగ ఇయ్యాలతోటి ఒడిచిపోయింది కాబట్టి జరంత నిమ్మలం ఉన్నది. కానీ జర్రని పూలు తెచ్చినా పొరగాలు మురుసుకుంటా చేసుకుందరు బతుకమ్మ పండుగ. అయితే మీరెట్లా చేసుకున్నారు మరి? అయిపోయింది, అటు ఇటు పెట్టి సద్దుల బతుకమ్మ పండుగ కూడా ఒడిచిపోయింది. 9 రోజులు 9 తీల్ర పెట్టి బతుకమ్మ పండుగ చేసుకున్నారు అమ్మలక్కలంతా. జల్దీన అయిపోయినట్టు అనిపిస్తలేదు? అబ్బా, ఇంకొక 2-3 రోజులు ఉంటే బాగుండని అందరు అనుకుంటున్నారు. నాకు ఎరికే కానీ ఇంతకు పండుగ మంచిగా చేసుకున్నారా మరి? ఏడాదికి ఒకసారి వచ్చేది, అట్టెట్టిడిచి పెడతారు. కానీ కొత్త బట్టలు కట్టుకొని పువ్వులన్నిటితోని బతుకమ్మలు చేసి గౌరమ్మలను పూజించుకొని పలారం పంచుకొని మాయమ్మ గౌరీ మాత పోయి రావమ్మ అని ఆఖరి పాట వాడుకున్నారు కదా. కానీ మస్తు గమ్మత్ అనిపిస్తుంది. ఆ పండుగ చూస్తేనే ఆడోళ్ళంతా సంతోషం ఆపుకోలేకపోతారు. ఎందుకంటే ఇది ఆడోళ్ళు చేసుకునేటువంటి పండుగ కాబట్టి. ముద్దుగా తయారై తెలంగాణ ఆడబిడ్డలంతా సంబురం చేసుకుంటారు అనుకోరాదు. ఇంకా నయమేనయ్యా, నిన్నయాల మళ్ళా పట్టణాల పొంటి ఊర్ల పొంటి బతుకమ్మ పండుగ మంచిగా చేసుకుంటున్నారు. కరువు వచ్చినా కాటకం వచ్చినా పండుగను మాత్రం ఇడిచిపెడతలేరు. గా నడమనైతే ఇక తెలంగాణలో బతుకమ్మ పండుగ పని అయిపోయినట్టే అనుకున్నారు జనం. ఎందుకంటే వెళ్ళక ఇక ఇప్పుడు అందరికీ ఎరక చేస్తేందుకు టీవీలు వచ్చినాయి. పండుగ అంటే ఏంది, ఎట్లా చేసుకోవాలి, ఎవరికి పూజలు చేయాలని తెలుసుకునేందుకు ఎంగిలి పూల నాడు ఏం చేయాలి, 5 వద్దుల నాడు ఏం చేయాలి, ఆఖరి రోజు ఏమేం చేయాలనేది ఇవాళ కంప్యూటర్లల్లో కూడా పెట్టిండ్రు. అంటే పండుగ ఇంత విస్తరిస్తున్నది అన్నట్టే. ఇంకొక గొప్ప ముచ్చట ఏంటంటే బయటి దేశంలో కూడా తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. అమెరికా, లండన్ నుండి తెలంగాణ వాళ్ళు పువ్వులు వేర్చి బతుకమ్మను తయారు చేసి గౌరమ్మకు పూజలు చేస్తున్నారు. కానీ ఈ కారు జర పువ్వులకు మస్తు బాధనే అయింది కావచ్చు.
ఎందుకంటే గునువు తక్కువ కాసింది, తంగడువు అంటే ఆడిన తీడంతో దొరికింది, కానీ అడవి శామంతి చూద్దామంటే కూడా కనిపించలే. అయినా బంతి పువ్వులు ఆ పువ్వులు ఈ పువ్వులు పెట్టి బతుకమ్మ పండుగ ఇలా తీసుకున్నారు. మరి ఇంత గొప్ప పండుగల ఆడబిడ్డలకు మేము కూడా ఏమన్నా చేయాలి కదా అని ఒక పాట తయారు చేయించినాం. అందరికి శుభాకాంక్షలు చెప్పినాం. మళ్ళొచ్చే కారుకు ఇంకా మంచిగా చేసుకుందాం మరి, సరేనా? జై బతుకమ్మ, జై జై బతుకమ్మ. తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ కాదు. దీపావళి ఆపాలరా దీపావళి బొనాన్జా, దసరా ఆపాలరా దసరా బొనాన్జా. ఏంది వాళ్ళేమన్నా దుఃఖం పెట్టిన రాయింది అనుకునేరు. నేను చెప్పబోతున్న ముచ్చట తెలంగాణ భాషల దుఃఖమే అంటారు, కానీ ఆపలరే వేరు తీరుగుంటాయి. తెలంగాణ కోసం ఒక ఆఫర్, సీమాంధ్ర కోసం ఇంకొక ఆఫర్. షాపు మాత్రం ఒక్కటే సుమా, కొనుక్కోనరిగా. మొగన్ సోము తిని ఏదో పాట వాడినట్టుంది మన తెలుగుదేశం లీడర్ల ముచ్చట. చంద్రబాబు నాయుడు సారు తెలంగాణ కట్టుబడి ఉన్నాడని మైకులు వలిగిపోయేటట్లు లొల్లిపెట్టి చెప్తుంటే, అదే తెలుగుదేశం పార్టీ సీట్ల మీద గెలిచిన సీమాంధ్ర తెలుగుదేశం తమ్ముళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా ఓటేస్తారట అసెంబ్లీలో. మరి తెలంగాణ తెలుగుదేశం లీడర్లు తెలంగాణకు అనుకూలంగా చేస్తారట. చంద్రబాబు సారు స్టాండ్ మీద క్లారిటీ వచ్చే వర్కాలనే 5 రోజులు పట్టింది. ఇది ఇట్లుండగానే మళ్ళా తెలుగు తమ్ముళ్ళు కొత్త పంచాయతీ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కటే పార్టీలు ఉన్నోళ్ళు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా ఓటేస్తారట. దీన్ని పార్టీ అంటారా పెంటకుప్ప అంటారా చెప్పుండ్రి. వినేది ఉంటే చంద్రబాబు సార్ మాట వినాలి, అట్లా కాదన్నప్పుడు అందరు కలిసి వద్దని చెప్పాలి. కొంతమంది వేస్తామని కొంతమంది వేయమని కొత్త కన్ఫ్యూజన్ పెడుతున్నారు. వేయనన్నోళ్ళు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళు సైకిల్ దిగి వేరే దారి చూసుకోవాలి. కానీ పార్టీలోనే ఉంటారట, పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారట. ఇదెక్కడి తెలుగుదేశం, ఇదెక్కడి చంద్రబాబు సార్ పార్టీ? అగో తెలంగాణలో ఉన్న జగ్గారెడ్డి గారు అంటలేరా అని మళ్ళీ ఇవ్వాలని అడుగుతారు. జగ్గారెడ్డి గారు ముందుగాల చెప్పింది అదే, ఇవాళ చెప్తున్నది అదే. మరి మీరు ముందుగాల తెలంగాణకు అనుకూలం, ఇవాళ వ్యతిరేకం అనబడితిరి. ఆయనకు మీకు తేడా లేదా? ఏంది ఇది? తెలుగుదేశం పార్టీకి మళ్ళా పానం పోసే ముచ్చట్లేనా ఇవి? మీరు ఉత్తరం ఇచ్చినందుకు తెలంగాణలో పార్టీ పైకి రావాలి, కానీ వ్యతిరేకంగా ఓట్లేస్తే ఏడికొస్తుంది కథ? నిండా మునిగి సీమాంధ్రలో కూడా ఆగమవుతుంది అంటున్నారు మీ పార్టీ మేధావులే. ఆలోచన చేసుకోండి మరి. పాతిన్ప సమాన్ల దుఃఖనాలు ఎవరెవరుకున్నాయుల్లా జాగ్రత్తగా నుండి జరా. ఎందుకంటే ముందు కాలం అంతా మీదేనట. మీ తాన పాత టైర్లు టీపులు ఉన్నాయి కదా, ఉంటే అట్లనే కాపాడుండ్రి. ఇప్పుడు ఒక్కొక్క టైరు కళ్ళకు అద్దుకుందామన్నా దొరకలేదట. జర నిల్వ పెట్టి అమ్ముకుంటే రాంటే బొచ్చడు పైసలు వస్తాయి. ఏడమ్మాలే ఎవరు కొంటారు అనేది స్టోరీలో చూసుకోండి ఇక. దేశమంతా ఉల్లిగడ్డల తక్లీఫ్ వస్తే సీమాంధ్రలో లారీ టైలర్కి తక్లీఫ్ వచ్చిందట. సెకండ్ హ్యాండ్ లారీ టైలర్ దొరుకుతూనే లేవట అక్కడ. ఉన్న కాడికి మొన్న 60-70 రోజులకి వెళ్ళి 1000 కొద్ది టైలర్ని రోడ్డు మీద వేసి తలగబెట్టిండ్రు. విగ్రహాల మీదకేసి తలగబెట్టుడేనాయ, ఇంకేడ దొరుకుతాయి? ఇప్పుడు లారీలోళ్ళు గ్రూపులు వేయించుకొని మళ్ళా వాడుకుందామంటే దొరుకుతలేవట. ఏడేడ మూలకున్నాయో అన్నీ అయిపోయినాయట. ఇప్పుడు కనుక మళ్ళా ఉద్యమం చేయాలంటే టైలర్ దొరకడు చాలా కష్టం అంటున్నారు నిపుణులు. తెలుగు వాళ్ళకి టైలర్ కావాలంటే ఇప్పుడు తెలంగాణనే దిక్కైంది. తెలంగాణలో మస్తుగా ఉన్నాయట పాత టీపులు టైలరు. ఎన్ని లోడ్లు అవసరమైతే అన్ని పంపుతామంటున్నారు పాత ఇనుప సామాన్లోళ్ళు. కానీ ఉన్న కాడికి బొమ్మల మీద కేసి కాలబెట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారనుకున్నారు? కొంత నిల్వ పెట్టుకునేది ఉండే కదా. ఎంతైనా టైర్లు గాలిస్తే ఆ ఉద్యమం అలాగనే ఉంటుంది. మొత్తం ఊరును తలగబెట్టినంత పొగ వస్తుంది. ఒక్కసారి అంటుకున్నదంటే 4-5 గంటలు గాలుతూనే ఉంటుంది. మంది ఎవరు లేకున్నా మస్తు ఉద్యమం నడుస్తున్నట్టు ఉంటుంది. ఇగో ఇట్లా అబ్బా, విగ్రహాలు కూడా ఎంత మంచిగా కాలుతుండే టైలర్ మిడకేసి మంట పెడితే. మంటల్లో మహాత్ముడు అని రాసుకునేటోళ్ళకు కూడా మస్తు మజా వస్తుండే. పొద్దుగాల చదువుకుంటే వాళ్ళకు కూడా అరే ఏం జోరు మీద కాలుతున్నదని అనుకునేటట్టుండే. లబ్బరాయే గబ్బు వాసన వస్తుంది కాలుతుంటే. మీదికెళ్ళి కర్రెడి మసి కూడా కమ్ముకుంటుండే. విగ్రహం మొత్తం ఖాళీ బూడిదైనట్టే అనిపిస్తుంది. పోనీ సైకిల్ టైలర్తోనో స్కూటర్ టైలర్తోనో నెట్టుకోద్దామంటే అవి కూడా అయిపోయినాయట. తెలంగాణ గోదాములలో ఉన్న పాత టైలర్కి ఇప్పుడు గిరాకీ మస్తు రాబోతున్నదట. ఇక పండుగ చేసుకోండి మరి, సరేనా? నిన్న మొన్న కిరణ్ కుమార్ రెడ్డి సార్కు నాకు కీసులాట ఇడిపోయినామని చెప్పిన కదా. మళ్ళీ ఇవాళ ఆయననే ఫోన్ చేసి మళ్ళా నువ్వు మాట్లాడకపోతే నాకు మంచిగా అనిపిస్తలేదని చెప్పిండు.
ఈ ఏదో తీయని మళ్ళీ మాటలు మొదలు పెట్టినా నేను ఇట్లా మాట్లాడినో లేదో కథం మా సార్కు విపరీతమైన గౌరవం వచ్చింది. ఏం గౌరవమో మీరు కూడా చూసి సప్పట్లు కొట్టున్నారు ఒకసారి. ఏమని పొగడుదుమే ఇక నిన్ను. అమ్మ ముఖ్యమంత్రి గారు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగిపోతున్నాడు. నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో ఉన్న అశోక్ బాబు ఇంకో బాబుకు మాత్రమే సలహాలు సూచనలు ఇస్తుండే, కానీ ఇప్పుడు రేంజ్ పెంచేసుకున్నాడు. ఏకంగా ఈ సార్కు ముఖ్యమంత్రి కొలువిచ్చిన వాళ్ళనే ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం చేయాలని చెప్పేటట్టే దిగిపోయిండు. దిగ్విజయ్ సింగ్ సార్కు ఫోన్ చేసి మీరు తెలంగాణ మీద వంకర టింకర మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడితే మంచిగుండదు, నువ్వొక మాట షిండే ఒక మాట చెప్పొద్దు, ఏం తమాషా చేస్తున్నారా, రాష్ట్రంలో ఇంత పెద్ద మనిషిని నేను ఉండంగా మీరు వేరే తీరుగా మాట్లాడతారు అని గదిరిచ్చిండట. చూసిండ్రా సార్ ఎంత గొప్పగా ఎదిగిపోయిండో. ఆఫ్టర్ ఆల్ చీప్ విప్ అనే చీప్ పోస్ట్ కాడికి వెళ్ళి 4-5 ఏళ్ళల్లో ఎంత పైకి ఎగవాకిండో చూడుండ్రి. అందరికీ రాదు ఇంత వినాశన కాలం, కొంతమందికే వస్తుంది. అది మన ముఖ్యమంత్రి గారికే వస్తుందని చెప్పుకోవాలి. మునిగే చెట్టు లెక్క ఎదిగిపోయి కళ్ళు బయలు గమ్మి ఢిల్లీ మీదనే గర్జించేటట్టు తయారైండు. తెలంగాణ జనాన్నే ముంచినోన్ని మీరెంత అన్నట్టు దిగ్విజయ్ సింగ్ సార్నే ఉరిమిండు. ఇంకా ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయి సోనియా గాంధీ గారినే ఇంటికి పోయి తిట్టొచ్చే స్థాయికి ఎదిగిపోవాలని కిరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణలోనే తిట్టగల శక్తిని కూడగట్టుకున్న తెలుగు పండితుడు అధిష్టానం ఇచ్చిన కుర్చీలనే కూర్చొని అధిష్టానాన్నే తిట్టగల శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్నట్టే అమెరికా అధ్యక్షుడు ఒబామా లాంటి వాళ్ళ మీద కూడా కంగారు కూతలు కూయాలని ప్రార్థిస్తున్నారట. ఆఫ్టర్ ఆల్ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా 3 ఏళ్ల సంధి కుర్చీ మీద కూర్చున్నాడు. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోవద్దు. ఏనుగు పోతుంటే మస్తుగా కుక్కలు మొరుగుతాయి, నువ్వేం పట్టించుకోకు. ఇంకా కొన్ని రోజులు మీరు ఇట్లనే పొగరు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు సార్ మీ అభిమానులు, అట్లనే జగ్గారెడ్డి అన్న అభిమానులు కూడా. ఏమని పొగడుదుమే. హ్యాపీ బర్త్డే టు యూ అని మా మన్మాలు నా తానికి గది ఏందో అంటారు కదా, గది ఈ పాడుగాను నోరు తిరిగి పాడుగాడు గదే. కేకు పట్టుకొచ్చిర్రు, తాత నువ్వు ఇది కొయ్యాలి, మాకు ఇది కొయ్యాలి అని పెట్టిర్రు. గీ వయసులో నాకెందుకురా పోరగాన్లో అంటే ఇన్లే ఇనరమ్మా, పెద్దల మాట సద్ది మూట అని నీతులు చెప్పుడుగా తాత ఈ కేక్ గోసి చూడు కాలం ఎంత మారిందో నీకే అర్థమవుతుందని రెచ్చగొట్టిర్రు. ఇక నా బాధ నేను పడ్డా కానీ నిన్నయాలో పోరాన్ని కూడా గిట్లనే రెచ్చగొట్టిరట. మరి ఏమైందో చూడుండ్రి. పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇంకొకటి చేసుకునేటోళ్ళు జరంత బాగా చూడుండ్రి. ఎందుకంటే అటువంటి కాడ ఏం జరుగుతుంది అనేది ఒకటి పట్టుకొచ్చినాం. మీరు పోరగాళ్ళదో పెద్దోళ్ళదో పుట్టినరోజు చేసేటప్పుడు సోకులు పడాలని ఇక మాత్రలన్నీ పడుతుంటారు. ఓంబత్తి పెట్టి దాన్ని ఊది సప్పట్లు కొట్టుకుంటా గమ్మత్ చేస్తారు. మరి ఇక బడి పోరగాళ్ళు అలా దోస్తులైతే ఇంకో అడుగు ముంగటికేసి బర్త్డే చేసుకునే పోరానికి కేకులు రుద్దుడు ఈపులకెళ్ళి గుద్దుడు చేస్తారు. నవ్వులు పోయి ఒక్కొక్కసారి నువ్వులు కూడా అవుతాయి. కావాలంటే ఈడ చూడుండ్రి, ఇగో ఈడ ఈ నెత్తికి బట్ట కట్టుకున్న పోరంది పుట్టినరోజు. దోస్తులు అందరు కలిసి ఒక కేక్ పట్టుకొచ్చిండ్రు, దాని మీద ఓంబత్తి ముట్టించిండ్రు. అది సురసుర ఎట్లా మడుతున్నదో చూడుండ్రి. ఇక సరే బర్త్డే అంటే గాయంత చేయరా కానీ అనుకుంటున్నారు చాలా మంది. నిజమే చెయ్యాలే కానీ మరి గిదేంది. చూసిండ్రా పోరగాళ్ళు ఉన్నతానుండక స్ప్రే కొట్టిండ్రు. ఆడ పెట్టిన ఓంబత్తి మంట ఆ స్ప్రేకు తలిగి పుట్టినరోజు నాడే సావు దగ్గరికి పోతుండే పోరడు. ముఖం గాలే, ఎవరికి ఎక్కడికి వచ్చిన పని ఇది. ఏదో అంత ప్రేమ ఉంటే కేక్ కోసి తలా ఇంత తిని వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టి తోలిస్తే ఒడిచిపోయేదానికి కథలు పడతారు కథలు. గిట్లనే అవుతుంది మరి. మీ ఇళ్ళలో కూడా పుట్టినరోజులు చేసుకుని ఉంటే జర జాగ్రత్త. మరి ఈ ముచ్చట చెప్పేందుకే తెచ్చిన ఈ వార్త, సరేనా? మంచిది. జూ పార్కు పోయినరా మీరేనాడన్నా? మనం అడవిలా చూడలేని జంతువులు పక్షులు ఉంటాయి అందులో. మంచిగా పోరగాళ్ళని తీసుకొని పోయి ఫోటోలు దిగి మంచిగా ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటే మస్తు ఉంటుందని అందరు అనుకుంటారు కదా. కానీ జూ పార్కులకు పోయినా అడవికి పోయినా చెరువుకు పోయినా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇగో ఇది చూసినాక నేర్చుకోండి. జూ పార్కుల పొంటి చెరువుల పొంటి గుట్టల పొంటి మీ పిల్లలను తీసుకుపోయేటప్పుడు జరంత జాగ్రత్తగా ఉండుండ్రి. ఎందుకంటే ఈ కథ చూడుండ్రి ముందుగాల. ఇగో వీళ్ళంతా పార్కుల పొంటి పోటువలు దిగేటందుకు వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు రాక ఆ చెరువుకుంట పక్క పొంటి నిలబడి పోటువకు పోజు పెట్టిండ్రు. పెట్టంగానే ఇక చూడుండ్రి ఏమైందో. చూడుండ్రి
అమ్మో చూసినరా ఏమైందో? గట్టు మీద నిలబడ్డ మనిషిని గుటుక్కున నోట్లేసుకుంది ముసలి. ఒక్కటే దెబ్బకు పిక్నిక్ పార్టీ ఉల్టైంది. అందరు మొత్తుకునుడు లొల్లిపెట్టుడు అయినా ఊకుంటుందా ముసలి? ఇడిచిపెడుతుందా? ఆఖరికి ఇగో ఈ బ్యాగ్ ఒక్కటి మిగిలింది. బాగా చూడనోళ్ళు మళ్ళొకసారి చూడుండ్రి. అందుకే మీరు కూడా ఎప్పుడన్నా ఇటువంటి జాగలాలకు పోతే జరంత జాగ్రత్త పడుండ్రి, లేకపోతే ఇటువంటి పరిశానే అవుతుంది. ముందుగాల చెప్తున్నాం, ఇంటే మీ ఇష్టం, వినకపోతే మీ కష్టం. అశాంతి నోబెల్కి ఎన్నికైన అశోక్ బాబు మ్యూజియంలో బుర్ర పెట్టాలని పెరుగుతున్న డిమాండ్. తెలుగు కీర్తిని తిరగరాసిన చంద్రబాబు దిశలేని దీక్షతోని సుడిపెట్టిన పచ్చవారు. ఒడిసిపోయిన బతుకమ్మ పండుగ ఊరువాడ జోరు మీద చేసిన గౌరమ్మ పూజ. పుట్టినరోజు వేడుకల పోరగాళ్ళ ఓవర్ యాక్షన్. బర్త్డే రోజే డెత్ డేకు దగ్గరైన చిన్నోడు. మునగ చెట్టు కంటే ఎదిగిన ముఖ్యమంత్రి. అధిష్టానం కన్న తల్లితోని కత్తుల కోలాటం. జూ పార్కుల పొంటి జర్రంత జాగ్రత్త. మనిషి చూస్తే మాయమవుతున్న జనం. ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించిన తెలుగు తమ్ముళ్ళు. ఒక్కటే పార్టీల 2 స్టాళ్లతోనే అమ్మకం. పాడుబడ్డ లారీ టైర్లకు విపరీతమైన కొరత. పాతిన్ప సమాన్లోలకు ఉరుకొచ్చిన గిరాకీ. చూసిండ్రు కదా ఎట్లున్నాయి వార్తలు. గమ్మత్తున్నాయిలే. పోరా నవ్వుతాడు. ఇంకా లేవురా పోరాడా. ఇక గివే నా తానున్న వార్తలు గివే. ఇక మళ్ళా కలుద్దాం మరి. చూస్తూనే ఉండరు V6.